ఉంటుంటారు, ఎప్పటికప్పుడు రెస్పాండ్ అవుతుంటారు. పవని గారు, మల్లారెడ్డి యూనివర్సిటీలో ఇటువంటి నిర్వాహకం లేకపోతే ఈ సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్ల పేరుతో, ఆడియో లాంచ్ల పేరుతో జరిగేటువంటి కార్యక్రమాలపైన మీ అభిప్రాయం ఏంటి? మల్లారెడ్డి అంటేనే యూనివర్సిటీ, యూనివర్సిటీ అంటేనే మల్లారెడ్డి. అంటే ఈ కాలేజీలలో మన భారతదేశంలో ఏ కాలేజీలలో లేదు, నా కాలేజీలలో ఉండాలనుకుంటున్నాడు. కానీ ఆయన కూడా ఆయన్ని తీసుకుంటున్నాడు అని మాత్రం ఆయనకు అర్థం కావట్లేదు. ఇప్పుడు యువతకి అవసరం వచ్చేది కానీ అండ్ వాళ్ళ బ్రెయిన్ వాష్ చేపించేది కానీ చూపిస్తే అది ఒక అర్థం ఉంటది. అది కాలేజా లేకపోతే పబ్లిసిటీగా ఫంక్షన్ హాల్ ఏమైనా పెట్టుకున్నాడా? ఏ చెత్త చూడు ఆ మల్లారెడ్డి దాంట్లోనే తప్ప ఇంకేడా కనిపించట్లేదు కాలేజీలలో. ప్రీతిరెడ్డి గారు మాట్లాడుతున్నారు, ఎంత వినసొంపుగా ఉన్నాము మాటలు. ఇప్పుడు కామన్ అది, ఇష్టం ఉంటే చూసారు లేకపోతే లేదా. అంటే మేడం అన్నట్టుగా వైన్ షాపులు పెట్టుకున్నా ఆశ్చర్యపోవాల్సింది ఏం లేదు. ఇష్టం ఉన్నోడు కొంటారు లేకపోతే లేదు. డ్రగ్స్ సప్లై చేసినా, అమ్మాయిలు సప్లై చేసినా, ఏది సప్లై చేసినా కానీ వాళ్ళ వరకు అది మంచిది, కల్చర్ అంట ఇది. అంటే కాలేజీలలో పోయిన వాళ్ళకి ఇవన్నీ నేర్పిస్తారంట. మన ఒక ఈవెంట్ లా మల్లారెడ్డి గారు చెప్తున్నారు, ముద్దులు ఎట్లా పెట్టుకోవాలో నేర్పిస్తా, లవ్ ఎట్లా చేయాలో నేర్పిస్తా, పెళ్లిళ్ళు ఎట్లా చేసుకోవాలో నేర్పిస్తా. అంటే అన్ని నేర్పించడానికి ఈయన కాలేజ్ పెట్టిండా? పిల్లలని తీర్చిదిద్ది భవిష్యత్తులో జాబులు చేసుకొని అమ్మనాయనని పోషించేలాగా, దేశానికి ఉపయోగపడేలాగా ఉంచడానికి కాలేజ్ పెట్టిండా అనేది అర్థం కావట్లేదు. మల్లారెడ్డి అంటేనే యూనివర్సిటీ, యూనివర్సిటీ అంటేనే మల్లారెడ్డి. ఇప్పుడు ఆయన కాన్ఫరెన్స్ లో పోయి చూద్దాం పండి, ఏం అభివృద్ధి చేసిండు? మోరీలు లేవు, సరిగ్గా నీళ్లు లేవు, రోడ్లు లేవు, పింఛన్లు లేవు, వికలాంగులు ఎంతో బాధపడుతున్నారు, ఇల్లు లేక. అట్లాంటివి చేయొచ్చుగా ప్రమోషన్లు. మేము ఇవన్నీ చేసినామని ఏ ఒక్కటన్నా చేసినా ఆయన ఒక ఎమ్మెల్యే అయ్యండి, ఎంపీ అయ్యండి, ఎందుకు ఇట్లాంటి పనులు చేస్తున్నాడు? ఆయన చేసేది కనీసం ఆయన కన్నా అర్థమవుతుందో లేదో నాకైతే అసలు అర్థం కావట్లేదు. నాకున్న కాలేజీలు ఇంకెవ్వరికి లేవంటాడు, నాకున్న ఆస్తులు ఎవరికి లేవంటారు. ఇంకేం ట్యాక్స్ ఎవరు వచ్చి పట్టుకపోతే బాగుంటుంది, ఇంకోసారి చెప్పుకోకుండా ఉంటుంది. ఏడ చూడు ఆయన డబ్బా ఆయన కొట్టుకున్నాడు. ఎంపీ మల్లారెడ్డి అంటే యూనివర్సిటీ, అంటే యూనివర్సిటీలో ఏం అమ్ముతున్నారు అంటే గిట్లాంటివి చేస్తున్నారు. మూవీలో అసలు ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాల నుంచి, నా 30 సంవత్సరాలలో నేను కాలేజీలలో ఇట్లాంటివి చేయడం చూడలేదు. ప్రీతిరెడ్డి గారు చెప్తున్నారు కదా, ఎందుకు ఇట్లాంటివి మీరు ఎందుకు చేస్తున్నారు, కల్చర్ అంట. మీ ఇంట్లో పెట్టుకునేది ఉంటుంది, మేము అడగకపోతుండే, లేదా వేరే ఫంక్షన్ హాల్లో పెట్టేది ఉంటుంది, అడగకపోతుండే. అంటే యూత్ అబ్బాయిలకు మీరు ఏం నేర్పిస్తున్నారు అంటే, మీరు కాలేజీలు మానేయారు, మీ అమ్మ మీరు ఆయన ఫీజులు కడతారు, మేము ఇట్లనే కాలేజీలో అభివృద్ధి చేసుకుంటూ పోతాం, మీరు సినిమాలు చూడరు, అవారగాళ్ళు కారని. అంటే వీళ్ళ కాలేజీలలో చదువుకున్న మొత్తం హీరోలు కావాలి. గతంలో ఒకసారి శివరాత్రి ఈవెంట్ లో ఇటువంటి ఒక వీడియో సర్క్యులేట్ అయినప్పుడు ఆయన అన్న మాట ఏంటి అంటే, ఒక దగ్గర ఎక్కడో మాట్లాడారు ఆయన. సో వాళ్ళేదో చేసుకుంటూ నాకేం తెలుసా, నేను చేసుకోమని చెప్పిన వాళ్ళని ఒక అంటున్నారు. ఇదే లాంగ్వేజ్ అని యూజ్ చేసింది. వాళ్ళేదో వెనకాల వాళ్ళ తత్వంగా వాళ్ళు చేస్తే నేను చెప్పిన వాళ్ళకి చేయమని వాళ్ళేదో చేసుకుంటున్నారు అని అంటున్నాడు. మనోజ్ గారు ఇప్పుడు మీరు చెప్పారు కదా, ఆయన మల్లారెడ్డి గారు మాట్లాడింది అది అందరికి తెలుసు, సోషల్ మీడియాలో వైరల్ అయింది. మా కాలేజీలో లవ్ ఎట్లా చేయాలో నేర్పిస్తాం, ముద్దులు ఎట్లా పెట్టాలో నేర్పిస్తాం, పిల్లలు ఎట్లా కనాలో నేర్పిస్తామా అని ఆయనే చెప్పిండు. మీకు ఆల్మోస్ట్ అందరు సోషల్ మీడియాలో అప్పట్లో పెద్ద వైరల్ వీడియో. మళ్ళీ ఇప్పుడు నేను చెప్పినా ఇంకా ఏం జరుగుతుందంటే, మీ ఆ రోజు శివరాత్రి రోజు ఇంకా మీ కాలేజ్ స్టూడెంట్సే అంత ఘనకారం చేస్తున్నారంటే, మీ కాలేజ్ లో ఎంత ఇనసొంపుగా, అంత మంచి బాధ్యతగా మీరు పిల్లలకైతే నేర్పిస్తున్నారు అనుకుంటున్నాం. అమ్మనైనా కలిసి మీరు ఫీజులు వసూలు చేస్తున్నారు, బయట యూనివర్సిటీలు పెట్టుకుంటున్నారు, ఎందుకు పెట్టుకుంటున్నారో అర్థం కావట్లేదు. ఒక్కటన్నా వాళ్ళ అర్థం ఉందా? ఒక్క పని చేసినా కానీ వాళ్ళ డబ్బా వాళ్ళే కొట్టుకుంటున్నారు. శివరాత్రి రోజు వాళ్ళ స్టూడెంటే కదా, వేరే వాళ్ళైతే కాదు కదా. మేము వచ్చి విద్యార్థుల తయారవ్వాలన్నా కూడా అక్కడ ఇచ్చేటువంటి ఎడ్యుకేషన్ అంటామా, అక్కడ జరిగే యాక్టివిటీస్ కూడా ఉంటాయి కదా, అంత లిబర్టీ ఇవ్వడం కానీ లేకపోతే అక్కడ జరిగే యాక్టివిటీస్ కూడా కొంత ప్రభావం చూపిస్తాయి విద్యార్థుల మారడానికి కూడా. మనోజ్ అన్న, ఇప్పుడు మల్లారెడ్డి ఇప్పుడు ఎట్లున్నాడు అంటే, 70 ఏళ్ళ ఏజ్ ఉన్న ఆయన కాదు, 16 సంవత్సరాల యూత్ అబ్బాయి లాగా చేస్తున్నాడు. 16 ఏళ్ళు 18 ఏళ్ళ అబ్బాయి లాగా చేస్తున్నాడు ఆయన. విచిత్రం అనిపిస్తుంది. ఇప్పుడు అక్కడ జరిగేదాన్ని బట్టే కదా వాళ్ళు అట్లా తయారవుతున్నారు. ఈయన సపోర్ట్ ఇవ్వబట్టే కదా. నువ్వు యాక్టివ్ గా ఉండాలి, ఎలా అబ్బాయిలను ఇంకా ముందుకు వెళ్ళేలాగా, నేను ఇలా కష్టపడ్డాను, మీరు కూడా కష్టపడండి, ఇట్లా సంపాదించండి, ఇట్లా ముందుకు వెళ్ళండి అని చెప్పాలి. కానీ నేను లవ్ చేసుకునే నేర్పిస్తా, నేను రానేసుకుని పోయి నేర్పిస్తా, ఇది నువ్వు నేర్పించేది. అందుకే కాలేజీలు పెట్టుకున్నా. ఇట్లా లక్షలు పెట్టి లక్షలు తల్లిదండ్రులు ఎక్కడి నుంచి కడుతున్నారు, ఎట్లా కడుతున్నారు అని ఆలోచన లేదు. ఎవరినైనా ముంచురి, నన్ను బాగుపరచురి, మీ పిల్లలకి ఎంటర్టైన్మెంట్, అది మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తుండు. జబర్దస్త్ కూడా పనికి రావట్లేదు, ఏ కామెడీ సినిమాలు కూడా పనికి రావట్లేదు. ఈయన కాలేజ్ కి స్టడీ బాగుంటుందని పోయినట్టయితే నాకు అనిపించట్లేదు, ఈయన జూటికే మాత్రమే పోతున్నారు.
థ్యాంక్ యూ ఇప్పుడు ఆయన Thank you. ఎట్లా ఉందో థ్యాంక్ యూ పవని గారు. సంజయ్ గారు, ఫైనల్గా కంక్లూడ్ చేద్దాం మనం. సో ఇటువంటి దానిపైన ఎటువంటి కంప్లైంట్స్ ఇవ్వచ్చు అంటే గతంలో కూడా సినిమాలు చూపించేది పిల్లలకి, ఏదైనా దేశభక్తికి సంబంధించిన సినిమానో లేకపోతే ప్రతి ఇయర్ స్కూల్ పిల్లలకి సినిమాలు చూపించేది. ఒక సినిమా, ఏదో ఒక సినిమా, సైన్స్ ఫిక్షన్ అంటామా, లేకుంటే మోటివేషన్ అంటామా, లేకుంటే తల్లిదండ్రుల్లో వాళ్ళ కష్టాన్ని చూపించాలి పిల్లలకి అనే రకంగా కొన్ని సినిమాలు ప్రత్యేకంగా రూపొందించి ప్రభుత్వాలు చూపించేవి థియేటర్లలో. ఇప్పుడు ఇటువంటి థియేటర్లకు వెళ్ళే సంస్కృతి పోయింది, థియేటర్లే యూనివర్సిటీలకు వస్తున్నాయి. యూనివర్సిటీ పేరిట మల్లారెడ్డి యూనివర్సిటీ నిర్వహిస్తున్నటువంటి ఈ ఈవెంట్లు చూసిన తర్వాత ఏమనిపిస్తోంది? ఈ నిర్వాహకాన్ని ఏ రకంగా మనం కంట్రోల్ చేయవచ్చు? ఎక్కడెక్కడ దీనిపైన ఫిర్యాదులు ఇవ్వచ్చు? దానికి కట్టడంటూ ఉండదా? సంజయ్ గారు మ్యూట్లో ఉంది, ఒకసారి అన్మ్యూట్ చేయరా? రైట్. యా, అంటే యూనివర్సిటీ అఫిలియేషన్స్ ఉంటాయి. ఉస్మానియాక మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కింద గుర్తింపుల వీళ్ళకి గుర్తింపు ఉన్నటువంటి యూనివర్సిటీలకి అథారిటీస్ కి కంప్లైంట్ ఇవ్వాలి. అట్లాగే ఆమె కీర్తిరెడ్డిని చాలా నిస్సిగ్గుగా విశాలమైన ఇంత పెద్ద పెద్ద కాంపౌండ్లు, విశాలమైనటువంటి స్థలాలు, హాల్స్ ఎక్కడ ఉంటాయి అంటే చాలా కాలేజీల్లో ఉన్నాయి. వాళ్ళందరూ చేస్తున్నారా? చేయట్లేదు. అంటే మీకు విశాలమైన స్థలం ఉంది కాబట్టి ఏ గలీజ్ దందా అయినా చేస్తారా? అట్లాగే నేను మీకు కూడా సూచించేది, ఆ విద్యార్థులు వాళ్ళ ముద్దులు సీన్లు అవి మీరు చూపించకండి. అవి గలీజు సీన్లు అన్నప్పుడు మనం చూపించొద్దు, ఆ దృశ్యాలు చూపించకండి మీరు కూడా, అవసరం లేదు. అది ఆల్రెడీ బయటకు వచ్చింది, దాన్ని మనం చర్చించి సెన్సిటైజ్ చేద్దాం. మళ్ళీ మనం చూపించడం వలన మళ్ళీ అది చెడు ప్రభావమే ఉంటుంది. ఇకపోతే ఈ కాలేజీలో యూనివర్సిటీలో చేస్తున్న దందాల్ని, కమర్షియల్ ప్రాక్టీస్ ని ఇవాళ సినిమా యాక్టర్లు వస్తున్నారు, వాళ్ళు వస్తున్నారు, వీళ్ళు వస్తున్నారు. ఎవరికి గొప్ప భయ్ సినిమా యాక్టర్లు వస్తే? ఇవాళ ఢిల్లీలో పోరలు దెబ్బలు తిని జంజీ ఉద్యమం చేశారు. మరి వాళ్ళని తీసుకొచ్చి చర్చించండి మీకు దమ్ముంటే. ఎందుకు మీరు ఢిల్లీలో అంత పెద్ద పోరాటం చేశారు అని చెప్పి, మీకు పెద్ద ప్లేస్ ఉంది, చాలా ఆడియన్స్ ఉన్నారు, వచ్చి మీరు అట్లా డిస్కషన్లు పెట్టండి, సమాజానికి ఉపయోగపడతాయి. అట్లానే ఇవాళ మీరు అన్నట్లుగా ఏదన్నా ఒకటి యాన్యువల్ డే ఒక్క రోజు మినహా మిగతా అన్ని రోజులు ఈ పిచ్చి డాన్సులు, చెత్త డాన్సులు, ఈ గలీజ్ దందాలు చేయకూడదు. ఆ యాన్యువల్ డేలో కూడా రిస్ట్రిక్ట్ చేయాలి. అట్లాగే వాళ్ళు చేస్తే నేను చేయమన్నానా? వాళ్ళు చేస్తే అంటే నువ్వు డిసిప్లిన్ నేర్పితే అక్కడ డిసిప్లిన్ ఉంటుంది, నువ్వు నైతిక విలువలు నేర్పితే నైతిక విలువలు ఉంటాయి. ప్రపంచంలో నేను చెప్తున్నా కదండి, ఏ దేశాల్లో కూడా ఎలౌడ్ కాదండి. ఇవాళ అప్పుడు బుష్ కూతుళ్ళు మద్యం అడిగితేనే పెద్ద కేసు అయింది, మద్యం బాటిల్స్ కొంటే. అమెరికా అధ్యక్షుడి పిల్లలైనా కొనడానికి వీల్లేదు. అంటే యూనివర్సిటీల్లో ఎక్కడైనా మద్యం అమ్ముతున్నారా? యూనివర్సిటీల్లో ఈ తాగి ఊగే దందాలు ప్రపంచంలో ఫేమస్. అమెరికా వెస్టర్న్ కల్చర్ అంటారు కదా, అక్కడ కూడా లేదు. నేను అది చెప్పదలుచుకుంది. ఇంత పొల్యూట్ చేస్తున్నారు, ఒక కాలేజీ ఎన్విరాన్మెంట్ నాశనం చేస్తున్నారు, కాలేజీలో విద్యార్థుల బ్రెయిన్స్ ని పొల్యూట్ చేస్తున్నారు. చెత్త సంస్కృతి, విష సంస్కృతి. వాళ్ళ టాక్సిక్ మూవీ తేవడంలో కన్నా ముందు నుంచి మీకున్న టాక్సిక్ ఆలోచనలు ఏంటి? పొల్యూట్ చేస్తున్నారు. విద్యార్థులకు మీరు ఏ విలువలు నేర్పుతున్నారు? ఖచ్చితంగా విద్యార్థులకు మాదక ద్రవ్యాలకు అట్రాక్ట్ అవ్వద్దు, ఈ చెత్త సంస్కృతికి వెళ్ళొద్దు, ఈ విష సంస్కృతికి కావద్దు. నా ఘాటుగా నా గరిక అన్నట్టు యువత ఉంటే